హలో అందరికీ, ఈరోజు ఎంతో హెల్దీ అయిన ఇన్స్టంట్గా చేసుకునే ఓట్స్ రాగి దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఓట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల ఓట్స్ తీసుకుంటున్నాను. 2 గ్లాసుల ఓట్స్కి హాఫ్ గ్లాస్ రాగులు సరిపోతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. అలా అయితేనే లోపలి వరకు మంచిగా వేగుతాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చివర్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. మీ టేస్ట్కి బట్టి కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్కను కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. దీనిని కొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా పలుచగానే ఉండాలి. అలాగైతేనే దోశలు క్రిస్పీగా పలుచగా వస్తాయండి. నేను ఇంకా కొన్ని సరిపడా వాటర్ని యాడ్ చేశాను. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ స్టవ్ పై పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ దోశని 2 వైపులా కాల్చుకొని ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత పల్చగా వచ్చిందో? అంతేకాదండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ దోశని పల్లి చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ దేనితోనైనా తినొచ్చండి. అలాగే తిన్నా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.